నమస్కారం అండి. మనం ప్రజెంట్ వచ్చేసి ముఠాపురం విలేజ్ నేలకొండపల్లి మండలం ఖమ్మం జిల్లాలోని మన బుక్కే బాబురావు గారి తోటలో ఉన్నామండి. ఈ రైతు వచ్చేసి మన విజ్డనర్ కంపెనీ యొక్క క్యాప్సో 104 అనే వెరైటీ వేసుకోరండి. ఈ రైతు గారు వచ్చేసి ఖమ్మం నుంచి సీడ్ తెచ్చారు. ఈ విత్తనం గురించి ఎట్లుందో రైతు మాటలో తెలుసుకుందామండి. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు బుక్కే బాబురావు అండి. ఏ సీడ్ వేసారండి మీరు? ఈ విసిధనర్ అనేది క్యాప్సో అది కంపెనీ పోయి చేసినామండి. ఈ విత్తనం బాగుందండి, చిక్కదనం వస్తుంది. కాపు ఎట్లుందండి? కాపు చిక్కదనం ఉంది. హైట్ కూడా 4.5 ఫీట్ ఉందండి. కాయ సైజు కాయ సైజు కూడా బాగుందండి. పచ్చికాయ ఏ కలర్ లో ఉంది? పచ్చికాయ మంచిగా నల్లగా బాగుందండి. రోగాలు ఎట్లుందండి? రోగాలు అయితే తక్కువ ఉందండి. దీనికైతే రోగాలు తక్కువ ఉంది. లైట్ కొమ్మకుళ్ళు వచ్చినట్టు వచ్చింది, మళ్ళీ కంట్రోల్ అయింది. ఈ రోజుకి ఎన్ని రోజులు అయింది మీ తోట వేసి? దగ్గర 3-4 నెలలు అయింది. 3 నెలలు అయింది. 3 నెలలు అంటే 90 రోజులు అయింది. 90 రోజులు అయింది. ఎంత కాపాడి ఉందండి ప్రజెంట్ మీకు? 12 నుంచి 13 క్వింటాలు పడి ఉంటుంది. ఇప్పటికి 12 నుంచి 13 పడ్డది. ఇంకా మెయిన్ కాపు ఇంకా పడేది చాలా ఉంది. ఇంకో 10 క్వింటాలు పడాలని. ఇంకా 10 క్వింటాలు అంటే 25 క్వింటాలు అంటే 30 గంటలకి 25 క్వింటాలు తీయాలండి. ఇంకా తీయాలని ఈ ఉన్న పరిస్థితుల్లో కానీ ఎక్కువ దిగబడే ఆశ ఉంది మీకు ఖచ్చితంగా. విత్తనం అయితే ఉంది, గ్యారెంటీ ఉంది, 100% ఉంది. ఇంకో 10 క్వింటాలు కాపు పడిద్దని. అదండి రైతులు గమనించండి. ఈ విజ్డనర్ కంపెనీ యొక్క క్యాప్సో 104 వెరైటీ ఈ రైతు 30 గుంటలు వేసుకుంటూ 30 గుంటలు వేసుకుని కింటా పండుతుందని 100%గా నమ్ముతానండి. ఇప్పటికీ 90 రోజులైనా కానీ 12 నుంచి 13 క్వింటాలు అయ్యే అవకాశం ఉంది. ఈ రోగాల పరిస్థితులు కానీ తట్టుకునే శక్తి ఈ విజ్డనర్ కంపెనీ యొక్క క్యాప్సో 104 వెరైటీకి ఉందండి. ఈ పచ్చికాయ చూసినట్టయితే నల్లగా ఉంది, గనుపు కానీ దగ్గర గనుపు ఉంది, తాలుగా శాతం తక్కువ ఉందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చుట్టుపక్కల అన్ని తోటలు పోయినా కానీ ఈ తోట ఈ ఏరియాలో నెంబర్ 1గా ఉంది. దయచేసి రైతులందరూ గమనించి క్యాప్సో 104 వెరైటీ వేసుకోవాల్సిందిగా మనవి చేస్తాను.